కుత్బుల్లాపూర్ చింతల్ 128 డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. తహసీల్దార్ అశోక్ కుమార్తో సహా వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల సమస్యలు స్వీకరించారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. స్థానిక దళిత సంఘాల నాయకులు, కాలనీ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే ఈ యొక్క సందర్భంగా ముఖ్య అతిథిగా మండల్ నుంచి అమ్మారావు గారు, మండల్ తహసీల్దార్ గారు, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ చంద్రగడ్డ గారు, అదేవిధంగా ఆర్ఐ గారు, ప్రేమ్ కుమార్ గారు, ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రమిళ, అదేవిధంగా బుచ్చమ్మ గారు. ముఖ్యంగా ఈ సమస్యల పైన ఎందుకు పెడతామంటే ఈ యొక్క బస్తీలలో ఉడికి రానికులను లేకపోతే కులం పేరుతో తిరుగుతారు, రకరకాలుగా ఎస్సీలు కానీ గుంజుకుంటున్నా లేకపోతే ఎస్సీలు మండలంగానైతే అటువంటి మండలం అయితే ఏ సమస్యలైనా ముఖ్యంగా ఈ యొక్క పౌర హక్కుల దినోత్సవం అనేది 1950 సంవత్సరంలో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఇది భారత రాజ్యాంగం ద్వారా పొందుపరచడం. ఎందుకు పొందుపరచడం జరిగిందనంటే ఈ భారతదేశంలో సమానత్వం లేదు, ఒక మనిషిని మనిషిగా చూడటువంటి జాతుల గురించి ఈ పౌర హక్కులు అనేవి పెట్టడం జరిగింది. ఈ పౌర హక్కులు అందరికి కాదు, ఎవరైతే మనిషిని మనిషిగా చూడబడినటువంటి జాతులకు ఈ పౌర హక్కులు అనేది సపరేట్ గా కేటాయించడం జరిగింది. కాబట్టి మరి ఎవరు వాళ్ళు మానవుడిగా చూడటువంటి జాతులు ఎవరు అంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క కులాల. అందరికీ చైర్మన్లు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి వచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ అయినటువంటి కుత్బుల్లాపూర్ తహసీల్దార్ గారికి మరియు డిప్యూటీ ఎంఆర్ఓ గారికి మరియు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా ఆర్ఐ గారికి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ గారికి మరియు దళిత సంఘాల ఐక్య వేదిక కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ అవిజయ్ జేమ్స్ గారికి, బుచ్చమ్మ గారికి మరియు ఈ యొక్క పౌర హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చినటువంటి ఈ యొక్క కాలనీ వాసులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల నిమిత్తము మరియు వాటి ఏ విధంగా వినియోగించుకోవాలి, హక్కులను ఏ విధంగా మనము తీసుకోవాలి, ఎక్కడ అవమానపరచబడతా ఉన్నాము, ఎక్కడ ఇబ్బందులు పాలవుతున్నాం అనేది మన యొక్క అధికారులకు తెలియజేయడం నిమిత్తమై వచ్చినటువంటి వారికి మరియు కొన్ని పోలీస్ స్టేషన్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇంత అవేర్నెస్ వచ్చినా కూడా ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు కానీ సార్ మేమేంటో ఇల్లీగల్ చేస్తే దానికి మేము సపోర్ట్ ఏం చేయాలి సార్, అది ఖచ్చితంగా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం, మేము ఇన్స్టిట్యూట్ దాన్ని కాల్ చెప్పేయండి. చూడండి, చూసిన తర్వాత ఏ విధంగా పనిచేయాల్సిన అవసరం లేదు, మేమే దగ్గర ఉంటాం, సపోర్ట్ మినీ బస్ అయితే చిన్న మెషర్స్ తోటి వాళ్ళు పనిచేయాలి, కానీ పెద్ద పెద్ద మెషర్స్ తీసుకొచ్చి పక్కన సౌండ్ పొల్యూషన్, అది ఆ రోడ్ నెంబర్ 1 అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యి డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా పగిలిపోవడం, ఈ వాటర్ సిస్టమ్ కూడా పగిలిపోవడం జరుగుతుంది సార్. కొంచెం దీన్ని కూడా మరి వాళ్ళకు వేరే గేట్ పెట్టుకోమనడమా
లేకపోతే దానిపైన కొంచెం టైమింగ్స్ అన్న పెట్టి కొంచెం ఒక్కసారి దీనిపైన మరి వారికి సంబంధించిన డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి ఒక్కసారి దీనిపైన స్టూడెంట్స్ ఆలోచన చేయండి. పెద్దలు సత్యసాయి వేదిక అన్నగారికి మరియు పరమేశ్వర అన్న గారికి, సుచన్న గారికి, నరసింహన్న గారికి, మరియు నాతో ఉద్యోగస్తులు డిప్యూటీ తహసీల్దార్ గారికి, ఆర్ఐ గారికి, మన వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారికి, హెచ్డబ్ల్యూఎస్ మేడం గారికి, ప్రమీల గారికి, ఈ వేదికను అలంకరించిన అందరికీ, నాతోటి మిత్రులు, పెద్దలు అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారం. సివిల్ రైట్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామంలో మీ వాడలో ఎవరైనా వాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం కానీ, ప్లస్ వాళ్ళని గుడిగా బహిష్కరించడం, ఊరు నుండి బహిష్కరించడం కానీ, వాడ నుండి బహిష్కరించడం కానీ, గుడిలోకి అనుమతించడం కానీ చేస్తున్నారా? అలాంటివి మన సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి, ప్లస్ ఇంకా పాఠశాలలో ఎస్సీ విద్యార్థులను వన్ సైడ్ కూర్చోబెట్టడం కానీ, బీసీ విద్యార్థులను వన్ సైడ్ కూర్చోబెట్టడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అలాగే హోటల్స్లో ఎస్సీ వారు వెళ్ళినప్పుడు ఒక రకమైన క్లాస్ ఇవ్వడం, ఓసీ వారు వెళ్ళినప్పుడు ఒక రకమైన క్లాస్ ఇవ్వడం, అలాంటివి ఏమైనా అంతర్వాణితనంగా తీసుకున్నారా? అలాంటివి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఇక్కడ పుట్టినరోజు, బర్త్డే, పెళ్లి వెళ్ళినప్పుడు ఈ కాలనీ వాళ్ళు వచ్చినప్పుడు ఇటు సైడ్ తినాలి, ఈ కాలనీ వాళ్ళు వచ్చినప్పుడు ఇటు సైడ్ తినాలి అని ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టున్నారా? సుజిత్ రామా శ్రీనివాస్ నగర్ కాలనీలో జరిగినటువంటి సివిల్ రైట్స్ ప్రోగ్రామ్కి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, డిటి గారికి, మన కమిషనర్ గారికి, మన ఎస్ఐ గారు టైం దొరకక రాలేదు ఈరోజు. ఎస్ఐ గారితో కూడా మా కాలనీలో చాలా పని ఉంది. ఎస్ఐ గారికి విన్నపించే చాలా ఉండే. మళ్ళీ నెక్స్ట్ టైం అయినప్పుడు ఖచ్చితంగా ఎస్ఐ గారిని కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున బస్తీ వాసులకు, బస్తీ లీడర్లకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. బిఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ దగ్గర ఈరోజు సివిల్ రైట్స్ డే అనేది జరుపుకోవడం జరిగింది. మాది ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన అధికారులందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్తీ సమస్యల విషయంలో ప్రతి ఒక్క సమస్యను వాళ్ళకు విన్నవించడం జరిగింది. తక్కువ టైంలోనే బస్తీ పెద్దలు, బస్తీ వాసులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసినారు. ఇక్కడ సమస్యలనే అతి త్వరలో తీరుస్తామని అధికారులు కూడా హామీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్స్. శ్రీనివాస్ నగర్ కాలనీ ఏర్పడి దాదాపు 40 సంవత్సరాలు గడుస్తున్నా మరి అనేక సమస్యలు ఈ శ్రీనివాస్ నగర్ కాలనీలో అలాగే ఉన్నాయనే ఉద్దేశంతో మరి నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత నాకు సాధ్యమైనన్ని సమస్యలు తీరుస్తామనే ఉద్దేశంతో మరి ప్రతి సమస్యను పట్టుకొని అధికారుల దగ్గరికి వెళ్ళనీకి టైం సరిపోదనే ఉద్దేశంతో ఈ సివిల్ రైట్స్ డేని ఈ శ్రీనివాస్ నగర్ కాలనీలోనే పెట్టి యొక్క అందరు ఆఫీసర్లని ఇక్కడికే పిలిచి ప్రజలకు ఇక్కడ ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులే నేరుగా వాళ్ళ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఏర్పాటు నేను చేయడం జరిగింది. ఆ యొక్క వాళ్ళ సమస్యలన్నీ కూడా అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ యొక్క అవకాశాన్ని శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులందరూ కూడా సద్వినియోగం చేసుకున్నందుకు శ్రీనివాస్ నగర్ కాలనీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఆఫీసర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా వాళ్ళు రిప్రజెంట్ చేసిన సమస్యలను కూడా త్వరగా పూర్తి చేసి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి కూడా అధికారులకు మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.